యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ హల్లే చెప్పండి. నమ్ముకొని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రభువుని నమ్ముకున్నామన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. సరే, మీరందరూ చాలా మంచివాళ్ళు. వాక్యం అయిపోయేటాకనే మీ హల్లెలూయాకి అర్థం వస్తుంది. వాక్యము అయిపోయేసరికి మీ అందరికీ ఏమొస్తుంది? ఇప్పుడు హల్లెలూయా చెప్పారుగా, దానికి అర్థం వస్తుంది. ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ వాక్యంలో ఎవరైనా గెస్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. గెస్ చేసిన వాళ్ళు, గెస్ చేసిన వాళ్ళు చదివారు కదా, మూలవాక్యం చదివారుగా. నేను మూలవాక్యాన్ని ఏమి మార్చను. ఇందులో ఏం చెప్పాలనుకున్నాను అనే విషయాన్ని ఎవరైనా గెస్ చేయండి చూద్దాం. చెప్పండి, గట్టిగా చెప్పండి, మైక్లో చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరైనా గెస్? ఏం లేదా? గెస్లు కూడా లేదా? జోసఫ్ చెప్పు, ఏదో చెప్తున్నావుగా. మళ్ళీ ఒకసారి వాక్యం చదవండి అమ్మా. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నాము. లేదా నమ్ముకున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడైనా చెప్పండి. ఎనీ గెస్? ఒక గెస్ అన్న చెప్పండి ఎవరన్నా. విని నమ్మి ఉన్నారు. ఇంకేమన్నా గెస్? దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇంకేమన్నా గెస్? అయిపోయిందా? సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముకున్న వాళ్ళందరూ హల్లెలూయా. ఎందుకు డౌట్ వచ్చిందా ఇప్పుడు? లేదా? సరే, ఒక మంచి మాట చెప్తా. అక్కడే 39వ వచనం చదవండి. 39వ వచనం పైన చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏముంచారంట? విశ్వాసం ఉంచిరి. అది వాళ్ళు విశ్వాసం ఉంచారు. మరి వీళ్ళు నమ్ముకున్నారు. మీకు అర్థమైంది ఇప్పుడు? వాళ్ళు విశ్వాసం ఉంచారు, వీళ్ళు నమ్ముకున్నారు. మరి ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ చెప్పండి. ఏది కరెక్ట్? విశ్వాసము కరెక్టా? నమ్ముకోవడం కరెక్టా? విశ్వాసము కరెక్ట్ అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నమ్ముకోవడం కరెక్ట్ అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఏంది ఆగిపోయింది ఇప్పుడే? అందుకే బైబిల్ ఎప్పుడు సత్యమును ప్రకటించేవాడు ఉండాలి. సత్యములాగా ప్రకటించాలి. మీకు అర్థమవుతుందా? వీళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళు విశ్వసించారు, తెలుసుకొని నమ్ముకున్నారు. ఎవరిని తెలుసుకొని? ప్రభువునే తెలుసుకొని నమ్ముకున్నారు. అర్థమవుతుందా? వారు కూడా సాక్ష్యమిని విశ్వాసం ఉంచారు. మీకు అర్థమవుతుందా? సాక్ష్యమిని విశ్వాసం ఉంచారు. రెండిటికి చాలా తేడా ఉంది. ప్రతి సంఘములో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ప్రభువుని విశ్వసించిన వారు ఉంటారు. 2 గుంపులు ఉంటాయి ఎప్పుడు. ఎన్ని గుంపులు? 2 గుంపులు. ఈరోజు మీరు టైం ఇస్తే ఈ 2 గుంపుల గురించి చెప్తా. టైం ఇస్తే, ఇవ్వకపోతే కంటిన్యూషన్ చేస్తా. అర్థమవుతుందా? ఈ 2 గుంపులు ఎప్పుడు ఉంటాయి మీకు అర్థం చేసుకోండి. ప్రతి సంఘంలో ఉంటాయి. అర్థమైందా? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని
చెడగొట్టింది. 2 గాడిదలే. మీకేమైనా అర్థమైందా? 2 బయట ఏం కావు. కూసే గాడిద వచ్చి, ఇద్దరు దోస్తులు ఉంటారు, ఈడొచ్చి ఆన్ని చెడగొడతారు. ఇద్దరు వాళ్ళే. మీకు అర్థమైందా? 2 గాడిదలే. ఇదైతేంది, అదైతేనేంది. ఒకరు నమ్ముకున్న వాళ్ళు, ఒకరు విశ్వసించిన వాళ్ళు, అంతే తేడా. మీకు క్లియర్గా కొద్దిసేపట్లో మీకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చకచక నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యోహాను సువార్త ఇదే సువార్తలో 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆమేన్. ఎవరు వీళ్ళంతా? నమ్మినవారు. అర్థమవుతుందా మీకు? నమ్మినవారు వీళ్ళంతా. మీరు 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 చెప్పండి. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అది మరి నమ్ముకున్నోడికి మళ్ళీ వాక్యం ఎందుకండి? నమ్ముకున్నోడికి మళ్ళీ వాక్యం ఎందుకు? నమ్ముకున్నారు కదా, నమ్ముకున్న వాడికి వాక్యం ఎందుకు? వాక్యములో లేరు వాళ్ళు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్నామన్నారు. ఎక్కడున్నారు వీళ్ళంతా? బయట ఉంటారు, చర్చికి రారు, వచ్చినా సోంబేర్లాగా వస్తారు. వీళ్ళంతా నమ్ముకున్న జాతి. ఏ జాతి వీళ్ళంతా? నమ్ముకున్న జాతి. నమ్ముకోవడం తప్ప అంటే తప్పు కాదు. నమ్ముకోవడం తప్ప అంటే అస్సలు తప్పు కాదు. మీకు అర్థమవుతుందా? నమ్ముకోవడం తప్పు కాదు, విశ్వసించకపోవడం తప్పు, విశ్వాసములోకి రాకపోవడం తప్పు. రెండిటికి తేడా ఉంది. మీరు అక్కడి నుంచి చదివితే ఈ నమ్ముకున్న వాళ్ళందరూ దెయ్యాలు పట్టిన వాళ్ళే. అందుకే ఏమన్నాడు ప్రభు వీళ్ళందరినీ? మీరు ఎవరి సంతానం అన్నాడు? అపవాది సంతానం అన్నాడు. వీరేమన్నారు? మేము అబ్రహాము సంతానం అన్నారు. తేడా ఉంది. వీళ్ళు వారసులు. అవునండి, నమ్ముకున్న వాళ్ళందరూ వారసులే. ఎవరికి? దేవునికి వారసులే, అబ్రహాంకి వారసులే. నమ్ముకున్న వాళ్ళందరూ అంతే. ఎందుకంటే వారి వాదన గట్టిగా ఉంటుంది, వారి వితండవాదాలు చాలా గట్టిగా ఉంటాయి. బాప్తిజం నమ్మి పొందావా, విశ్వసించి పొందావా? మార్క్స్ వార్త 16:16 అంటాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మి రక్షణ పొందడంలో తప్పు లేదు, విశ్వసించి బాప్తిజం పొందడంలోనూ తప్పు లేదు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే చాలా టైం దాటిపోయింది కాబట్టి నేను చాలా సూటిగా, చాలా ఫాస్ట్గా చెప్తాను. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చాలామంది నమ్ముకొని బాప్తిజం పొందిన వారు చాలామంది ఉంటారు. ఏం పర్లేదు, కానీ వారు ఏం కావాలా? నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలా? విశ్వసించిన వారు కావాలి. విశ్వసించిన వారు కావాలి. ఇక్కడ తేడా ఏంటంటే విశ్వాసం ఉంచారు, నమ్ముకున్నట్టుగా బతుకుతారు. అది డేంజర్. గుర్తుపెట్టుకోండి. మీరు నమ్ముకున్న వారు ఎక్కడికి వెళ్ళలేరు? పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. నమ్ముకున్న వారు పరలోక రాజ్యంలో వెళ్ళలేరు. నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలా? విశ్వసించిన వారుగా మార్చబడాల. అవునండి, నమ్ముకున్న వారు విశ్వసించిన వారిగా మార్చబడాల. ఈ గృహ కూడికల్లో చాలాసార్లు నేను ఒక మాట చెప్పాను.
రోమేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 చదువుతారా? ఈ గృహ కూడికల్లో చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉన్నాను. చాలామంది గృహ కూడికలు రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళ కోసం కూడా చెప్తాను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులు. వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధులు వారసులే. ఇప్పుడు మీరు ఎవరికి పుట్టారంటే తండ్రి పేరు చెప్తారు. వాళ్ళందరూ నమ్ముకున్న వాళ్ళండి. మీరు ఎవరికి పుట్టారు అంటే వాళ్ళ తండ్రి పేరే చెప్తారు. చెప్పరా? చెప్పండి, చెప్తారా చెప్పరా? ఏంటి నా భాష ఏమైనా కొత్తగా ఉందా? ఏమండి నా భాష ఏమైనా కొత్తగా ఉందా? వాక్యం అయిపోయాక నా భాష కూడా అర్థమవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి లైవ్లో ఉంటుంది, 4 సార్లు చూడండి. నాకు కూడా కొంచెము సబ్స్క్రైబర్లు పెరుగుతారు అనుకుంటున్నారా మీరు? అట్ట నేను దాని మీద ఆశపట్టుకొని కాదు. నాకు దాని మీద ఏమాత్రము స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థము. విశ్వాసము వ్యర్థము. గుర్తుపెట్టుకోండి, నమ్ముకున్న వారందరూ కూడా ధర్మశాస్త్రానుసారులు. ధర్మశాస్త్రానుసారులు. ఈ మధ్యకాలంలో ఈ మాట చాలాసార్లు వాడుతూ ఉన్నాను. మీకు సత్యము తెలియాల. దుర్దినాలు, చెడ్డ దినాల్లో ఉన్నాం. నువ్వు ధర్మశాస్త్రానుసారుడివా? ప్రభువునందు పూర్ణముగా విశ్వాసం ఉంచావా? నీకు తెలియాలి. ధర్మశాస్త్రానుసారం అంటే అక్షరానుసారులు. అక్షరానుసారులు. మీ ఆధార్ కార్డు మీద మీ తండ్రి పేరు ఉంటుంది, అక్షరానుసారులు. అది తప్ప అంటే తప్పు కాదు, మార్చబడాలా. అటువంటి వారు ధన్యులు. నువ్వు ఏ విధంగా బాప్తిజం పొందు, తప్పు లేదు. నమ్మి బాప్తిజం పొందావా, విశ్వాసంతో బాప్తిజం పొందావా, తప్పు కాదు. కానీ నీ నడవడి అలాగే ఉంటే తప్పు. చర్చికి వస్తారు, ఆరాధన చేయమంటే కొంతమంది కళ్ళు మూసుకుంటారు, కొంతమంది అసలు కళ్ళు మూసుకోరు, తెరిచి చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది. కొంతమంది ఇంకా దొంగలు ఉంటారు దీంట్లో. ఎట్టా అప్పుడప్పుడు ఇటా 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 అంటారు, అట్ట తిరిగి చూస్తారు, మళ్ళీ మూసుకుంటారు, మళ్ళీ చూస్తారు. ఏమంటే పాస్టర్ గారు అప్పుడప్పుడు చూస్తాడుగా. ఓరి నాయన, మీకు నాకు తేడా ఉందిరా బాబు. నేను అప్పుడప్పుడు మొత్తమైన ఎందుకు చూడాలి? ఏం జరుగుతుందో నాకు తెలవాలి. మీరెందుకు దొంగలు అవుతున్నారు? మిమ్మల్ని ఓడి చూడమన్నాడు మధ్యలో. చక్కగా కళ్ళు మూసుకొని ఆరాధన చేయరాదు? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావని నీకే తెలవకపోతే. నమ్ముకున్న వాళ్ళు ఇట్లాంటి చేష్టలే ఉంటాయండి. నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఇట్టాంటి చేష్టలే ఉంటాయి. అందుకే చెప్పేది, ప్రతి సంఘంలో 2 గుంపులు ఉంటాయి. వాడు చూసేవాడు, వాడు ఆరాధించేవాడు. వాడు ఆరాధన చేస్తుంటే వాడిని చూస్తూ ఉంటే ఎట్ట ఆరాధన చేస్తుండేడు అని. తప్పేం లేదు, కొత్తగా వచ్చావు చూస్తే తప్పు లేదు, అలాగే చూస్తే తప్పు. సంవత్సరం తర్వాత కూడా నువ్వు చూస్తున్నావంటే నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు చెప్పు నాకు. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు కొత్తగా వచ్చావు అంటే, ఇప్పుడు చూస్తున్నావు అంటే సరే. సంవత్సరం తర్వాత కూడా నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు నామకార్థునిగా బతకాలని డిసైడ్ అయినావని అర్థం. నామకార్థునిగా బతకాలని డిసైడ్ అయినావు, విశ్వాసములోనికి రావాలని డిసైడ్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసములోనికి రావాలి. నమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటారు, నమ్ముకున్నాడు అమ్ముకుంటాడు. గుర్తుపెట్టుకోండి, అమ్ముకోవడానికి ప్రభుని నమ్ముకోవద్దు. విశ్వసించిన వాడు తన విశ్వాసమును పెంపొందించుకుంటాడు. విశ్వసించిన వాడు విశ్వాసాన్ని పెంపొందించుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు. తేడా ఉంది.
ఆలస్యం వచ్చినానన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఆలస్యం అయిపోయిందే అన్నట్టు ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. మీకు ఏమైనా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక మాట చెప్ప, అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. 5,000 మంది నమ్ముకున్నారండి మొదటి శతాబ్దంలో. తప్పేం లేదు. ఈరోజు బహిరంగ సభలు పెడితే ప్రభుని నమ్ముకుంటారు, తప్పేమి లేదు. నమ్ముకున్న వారు బాప్తిజం పొందుతారు, తప్పేమి లేదు. కానీ అలాగే ఉంటే తప్పు. గుర్తుపెట్టుకోండి, అలాగే ఉంటే తప్పు. విశ్వాసములోనికి రావాలి. దేంట్లోనికి రావాలి? విశ్వాసములోనికి రావాలి. ఇది సంపూర్ణంగా అర్థం చేసుకోండి. విశ్వాసులు ఎవరో, నమ్ముకున్న వారెవరో వ్యత్యాసము తెలియాలి. వ్యత్యాసము తెలియకపోతే చాలా కష్టం, చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఈ రెండిటికి తేడా తెలియదు. ఈ రెండిటికి తేడా తెలియదు. చర్చిలో బోధించరు. రెండు ఒకటే. ఒరిజినల్కి జిరాక్స్కి తేడా ఉందా? సేమ్ డిట్టో ఉంటాయి, డిట్టో. నువ్వు కలర్ జిరాక్స్ చేసావనుకో, ఒరిజినల్ ఒకటి ఉంది, కలర్ జిరాక్స్ ఒకటి ఉంది. రెండింటిని గుర్తుపట్టమంటే చాలామంది గుర్తుపట్టలేరు. ఇప్పుడు టెక్నాలజీ అలా ఉంది, గుర్తుపట్టలేరండి. నేను అందుకే చెప్పాను, నిన్న కూడా చెప్పాను, వెలుగుదూతకి పరిశుద్ధాత్మకి గుర్తుపట్టడం కష్టం. వెలుగుదూత క్రియలు, పరిశుద్ధాత్మ క్రియలు దాదాపుగా ఒకటే రీతిగా ఉంటాయి. వాడు జిరాక్సాడు, ఎలా గుర్తుపడతావు? గుర్తుపట్టడం కష్టం. నమ్ముకున్నానంటే ఓ రోజు అమ్ముకొని పోతావు, ఒకరోజు అమ్ముకొని పోతారంతే. తేడా తెలియాలి. ఒక ఆయన ఉన్నాడు, మీకు మంచి మాట చెప్తా. ఒక ఆయన ఉన్నాడు, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 11 నుంచి చదవండి. సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు. సీమోన్ అనే మనుషుడు ఉన్నాడు. నీకు టగటగా చెప్పేస్తాను, సమయం చాలా ఉంది కాబట్టి. సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, గారడి విద్యగాడు. మీరు తర్వాత అదంతా కింద మీరు చదువుకోండి, తర్వాత కింద చదువుకోండి. వాడు గారడి విద్యగాడు. ఎలాగున ఒక ఫిలిప్పు చక్కగా ప్రభు నామమును బట్టి సువార్త చెప్తుంటే చాలామంది నమ్ముకున్నారు. ఈ సీమోను కూడా నమ్ముకున్నాడు. సరే, ఏం చేశాడు ఫిలిప్పు? అందరికీ బాప్తిజం ఇస్తున్నప్పుడు ఈ సీమోను కూడా బాప్తిజం పొందాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను టగటగా చెప్పేస్తాను. సీమోను కూడా ఏం చేశాడు? చెప్పి బాప్తిజం పొందాడు. బాగుంది. అయితే బాగుంది కదా అనేసి ఈ ఫిలిప్పుతోనే ఉన్నాడు, చక్కగా ఫిలిప్పుతోనే ఉన్నాడు. ఉన్నప్పుడు ఫిలిప్పు ద్వారాగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇదేదో గొప్ప గారడిరా బాబు, నాకంటే గొప్పోడురా అనుకుంటున్నాడు లోపల. నేనే గారడు గారిని అంటే ఈయన నాకంటే గొప్ప గారడివాడు, ఈడు ఎట్ట చేస్తున్నాడు ఈ గారడులు అని చూస్తూ ఉన్నాడు. ఇదే ఉంటుంది నమ్ముకున్నోడికి లోపల మనసులో మార్పు ఉండదు. నమ్ముకున్నోడికి మనసులో మార్పు రాదు. మీకు అర్థమవుతుందా? ఎవరో చెప్తే బాప్తిజం పొందుతారు. ఇంట్లో చాలా తొందర పెడితే అన్నం పెట్టట్లే, ఎందుకు వచ్చింది? బాప్తిజం పొందితే పోలే, ఆడెవడో ముస్తాడు. ఏ మాత్రము కూడా సిగ్గులేని జనం ఉన్నారు. దైవ సేవకునికి మర్యాద కూడా ఇయ్యరు. సిగ్గులేని జనం ఉన్నారు. ముంచనట ముంచు, బయటికి మాత్రం మాట్లాడతారు. పాస్టర్ గారు నాకు బాప్తిజం ఇస్తావా? దొంగోలీలంతా బాప్తిజం పొందుతారా మళ్ళీ కనపడరు. పెళ్ళికి బాప్తిజాలు పొందుతారు, ఇట్టాల్సిన వాళ్ళు ఉంటారు. ఈ గారడి విద్యగానికి ఇది ఎంత చూసి ఓహో ఇది పరిశుద్ధ ఆత్మ వలన జరుగుతుంది. అయితే ఆ సమయంలో కొంతకాలానికి ఎవరు వచ్చారు? పేతురు, యోహాన్లు వచ్చారు. అర్థమవుతుందా? ఆ ప్రదేశానికి వచ్చారు, ఫిలిప్పు ఉన్న ప్రదేశానికి వచ్చారు. అర్థమవుతుందా? ఎవరు వచ్చారు? ఫిలిప్పు, పేతురు, యోహానులు ఇద్దరు వచ్చారు. పేతురు, యోహానులు ఇద్దరు వచ్చారు. అక్కడికి వస్తే ఈ గారడి వాడు ఏమన్నాడు తెలుసా? చక్కగా డబ్బులు ముందు పెట్టాడు. ఏం ముందు పెట్టాడు? డబ్బు ముందు పెట్టి ఏమన్నాడు?
అదేదో పరిశుద్ధాత్మ అంట. మీరు చేతులు ఉంచితే మా మీదకి వస్తుందంట. అదేదో పరిశుద్ధాత్మ అంట. చేతులు పెడితే మా మీదకి వస్తుందంట. మా మీద కూడా ఈ డబ్బులు తీసుకొని చేతులు పెట్టవా? ఈ కానుకలు ఇచ్చే బ్యాచ్ ఇదంతా. ఈ నమ్ముకున్న వాళ్ళకి ఏడపోయినా ఏదో ఒకటి ముందు డబ్బులు పెట్టి మాట్లాడతారు. ఇవన్నీ నమ్ముకున్న బ్యాచ్ ఇదంతా. విశ్వాసం ఉన్నోడు చేయడు అదంతా. ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తిరుగుతారండి? నాకు అర్థం కాదు. నమ్ముకున్న వాళ్ళు తిరుగుతాడు. 10 మంది పాస్టర్లు ఎవరో ఒకరు చేయి పెడితే నేను బాగా కాబోతున్నా. నువ్వు ఇంట్లో ఉండి విశ్వసించు, బాగు చేస్తాడు దేవుడు. సంఘములో ఉండి విశ్వాసముంచు, దేవుడు బాగు చేస్తాడు. అపనమ్మకస్తులు ఉంటారు, చంచల మనసు గల వాళ్ళు ఉంటారు. ఏదేదో నమ్ముతారు, పనికి మాలిని అని నమ్ముతారు. ఈ నమ్ముడు బ్యాచ్ పెద్ద డేంజర్ బ్యాచ్. ఇవన్నీ సంఘములోనే ఉంటారు, సంఘాల్లోనే ఉంటారు, బయట ఎక్కడో ఉండరు. మళ్ళా ఇక్కడే ఉంటారు. యాడికో కానుకలు పంపిస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? మొన్న కూడా చెప్పాను. దశంభాగాల్ని కేకు ముక్కలు చేసినట్టు ముక్కలు కట్ చేస్తారు. మీ గురించి కాదులే చెప్తున్నా నేను. ఈ చెత్త బ్యాచ్ అంతా నమ్ముకున్న బ్యాచ్. చెత్త చెదారము పోవాలనే నా ఉద్దేశంతో చెప్తున్నాను. సంఘములు పొట్టు పోవాలా? ఏం పోవాలా? పొట్టు పోవాలి. నాకు పొట్టొద్దు. నాకు అందుకే చెప్తా, నా సంఘంలో పొట్టు చెత్త చెదారం నాకు వద్దు. పొట్టు పోతే ఉన్నోళ్ళు కొద్దిమంది అయినా సక్కంగా ఉంటారు. సంఘములు 10 మంది ఉన్నా దేశాన్ని మారు మనసుకి దారి చూపించే వాళ్ళు అవుతారు. 100 మంది ఉండడంలో ఏముండదండి. గుర్తుపెట్టు. ఈ చెత్త పొట్టు పెట్టుకొని సంఘాన్ని పెద్దగా చూపించుకునే అవసరం నాకు లేదు. నేను మొదటి నుంచి చెప్తాను, నాకు నెంబర్ ముఖ్యం కాదు, క్వాలిటీ. నెంబర్ గల సంఘాలు చాలా ఉంటాయి, ఆడికి పోండి. నమ్ముకున్న బ్యాచ్లు అవన్నీ మీరు కూడా పోయి నమ్ముకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసిస్తే ధన్యులు, నమ్ముకుంటే చెత్త. నమ్మకాన్ని విశ్వాసముగా మార్చుకున్నవాడు ధన్యుడు. నమ్మకాన్ని విశ్వాసంగా మార్చుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్తకి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృప అనుసరించినదై యుండునట్లు అది విశ్వాసము మూలమైనదాయను. అది ఎలా అయిందంట? కృప అనుసరించినది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము కూడా దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని బైబిల్ చెప్తుంది. అబ్రహాము కూడా ముందు నమ్మాడు. ఆదికాండము 15వ అధ్యాయంలో చూస్తే ఆయనకు కూడా సంతానం లేదన్న సనుగు పుట్టింది. చదివించే అంత ఓపిక లేక, అంటే టైం లేక నేను అన్నీ కూడా చెప్పేస్తా ఉన్నాను. ఆదికాండము 15వ అధ్యాయంలో మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఆయనకు కూడా ఏం లేదు, సంతానం లేదు. సంతానం లేకపోతే ఆయనకి ఏం పుట్టింది? సనుగు వచ్చింది. ప్రభువా, నువ్వు నన్ను ఇంతగా ఆశీర్వదించావు, అయినా నాకు సంతానం లేదు, నా పని వాళ్ళు నా ఆస్తికి వారసులు అవుతారన్న అంతరంగంలో బాధ. ప్రభు ఏం చేశాడు? వాక్యాన్ని పంపించాడు. గుడారంలో నుండి వెలుపలికి తీసుకొచ్చాడు. పైన నక్షత్రాలు ఎంచమన్నాడు. నమ్మకం పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ అక్కడే ఆగిపోతారు. కానీ అతనికి విశ్వాసమునకు తండ్రి అని పిలువబడుతున్నాడు. అది అర్థం కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి అక్కడికే ఆగిపోతారు. అక్కడి నుంచి ఒక్కడు కూడా ముందుకేయరు. అవునండి.
యేసు ప్రభువు కూడా అదే మోషే అన్నాడు మీలో నుండి నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, అతడు ఏం చెప్పినా మీరు లోబడండి అన్నాడు. అంతే, యేసు ప్రభు ప్రవక్త. ఈరోజు కూడా అనే వాళ్ళు ఉన్నారు. అపోస్తల కార్యంలో పేతురు అంటాడు దాని గురించి, ఆయన ప్రవక్త కాదు, ఆయనే దేవుడై ఉన్నాడు. అది ముందుకెళ్ళారు. అక్కడే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ముందుకెళ్ళదాము అనే ఆలోచనలో లేరండి. మీకు ఇంకా చెప్పనా, నమ్ముకున్నోడికి విశ్వసించిన వాడికి తేడా చెప్తా, మీకు అర్థమవుతుంది. నమ్ముకున్నోడు అస్సలు ఏమీ త్యాగం చేయడు, అస్సలు త్యాగం చేయడండి. పోతా చర్చికి, లేకపోతే లేదు అనుకునే టైపోడు. అవసరమైతే పోతా, లేకపోతే లేదు అనుకునే టైపోడు. నమ్మినోడు ఆలస్యమైన పోతున్నాను కదా. విశ్వసించిన వాడికి ఒక్క నిమిషం యొక్క విలువ తెలుస్తుంది. విశ్వసించిన వాడు త్యాగం, విశ్వసించిన వాడిలో త్యాగం కనపడుతుంది. అబ్రహాము ఎందుకు విశ్వాసమునకు తండ్రి అంటే త్యాగం. కన్నా కొడుకుని బలిపీఠం మీద పరచాలంటే త్యాగం. విశ్వసించిన వాడు త్యాగం చేస్తాడు. ఎంత నష్టం వచ్చినా సరే త్యాగశీలి వాడు. త్యాగానికి నష్టం లేకుండా బ్రతకాలనుకున్న వాడికి వ్యత్యాసం ఉంది. నేను క్రైస్తవునే కానీ నాకు ఏమాత్రము నష్టము కలగొద్దు అనేవానికి తేడా ఉంది. అటువంటి వాడు నమ్ముకుంటాడు, అటువంటి వాళ్ళు అమ్ముకుంటారు. సిలువకు శత్రువులు అన్నాడు పౌలు. ఇటువంటి వాళ్ళు సిలువకు శత్రువులు అన్నాడు. గారడి విద్యలు చేస్తారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఈ బ్యాచే, నమ్ముకున్న బ్యాచే మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరంట? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన, చెప్పండి ఎవరంట? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అది మీకు అర్థమైన స్తోత్రం, అర్థం కాకపోయినా స్తోత్రం. ప్రభువు ఈ మాట ఎన్నో వందల సార్లు పలుకుంటాడు. నాయందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు అనే మాట నేను రెఫరెన్స్ చెప్పని అవసరం లేదు. ఈ మాట ఏ వందల సార్లు పలుకుంటాడు ప్రభు. అర్థమైతే ఈ బుర్రలో కొంచెం గుజ్జుంటే ఏమన్నా కొంచెం బాగుంటుంది. అందులో అంత గడ్డి ఉంటే వాడికి అర్థం కాదు. విశ్వసించిన వారందరూ నిత్య జీవానికి, అక్కడ చదువు మళ్ళీ ఒకసారి, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన. నువ్వు ఎంత కూర్చొని చప్పట్లు కొట్టు ఆరాధించు, పరలోక రాజ్యానికి పోవలసినోడే పోతాడు. పరలోక రాజ్యానికి పోవలసినోడే పోతాడు. ఇది తథ్యం, అంతేనండి. నిర్ణయించిన వాడే నిత్య జీవము గలవాడు. ఇది తథ్యం, అంతే. మీరు ఎన్ని అనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఏం చేసినా నిర్ణయించిన వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటాడు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు నిర్ణయించబడిన గ్రూప్లో ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కింద చదవమ్మా. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, యూదులు ఎవరు? యూదులు
యూదులు ఎట్టాసింటి వాళ్ళంట, ఎట్టాసి యూదులు వీళ్ళు. భక్తి మర్యాదలు గల. చెప్పండి. బైబిల్, మీరు అందరు బైబిల్ ఉందా? ఒకసారి చూడండి, బైబిల్ చూడండి. మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉంది కదా, ఒకసారి చూడండి ఒకసారి. ఏముందంట వాళ్ళకి? భక్తి మర్యాదలు గల యూదులు వీళ్ళంతా. భక్తి ఉన్న యూదులు. ఎవరు వీళ్ళంతా? భక్తి మర్యాదలు అన్నీ బాగుంటాయి. భక్తి ఉంటుంది, మర్యాద ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీళ్ళంతా నమ్ముకున్న జనం, విశ్వసించిన వారసులు కాదు వీళ్ళు. ధర్మశాస్త్రాను సంబంధమైన వారసులు, ధర్మశాస్త్రానుసారమైన వారసులు వీళ్ళు. విశ్వసించిన వారసులు కారు. నిన్ను ఎవడుగా అన్నాడంటే ఏం చెప్తావు? మా అయ్య పేరు ఇది అని చెప్తావు. ఐఎమ్ సన్ ఆఫ్ అనేవాడికి కులము, జాతి, ఇంకేదో అడ్డం వస్తుంది. విశ్వసించిన వాడికి నా తండ్రి దేవుడు అంటాడు, నా ప్రభు అయిన యేసు నా తండ్రి అంటాడు. తేడా ఉంది. అందుకే ఒక గృహకుడికిలో చెప్పాను, వాడు కష్టం చేసి అన్నం తింటాడు, మరొకడు ప్రభువే నాకు ఆహారం ఇస్తాడంటాడు. తేడా ఉంది. ఈ భక్తి గల యూదులు ఏం చేశారంట? చదవండి. భక్తి గల యూదులు, మర్యాద గల యూదులు ఏం చేశారు? స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి, స్త్రీలను పైకెత్తుతారు, స్త్రీలను ముందు పెడతారు. ఎందుకు? ఇప్పుడు అదే, అప్పుడు అదే. ఇప్పుడు ఆమె పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకుంటారు, మనం పోయి 10 మంది ఇచ్చినా తీసుకోరు. ఇదే ప్రాబ్లం. అప్పుడు అదే, ఇప్పుడు అదే. అవునండి, అవును. అప్పుడు అదే ప్రాబ్లం, ఇప్పుడు అదే ప్రాబ్లం. మీకు తెలిసిన స్తోత్రం, తెలియకపోయినా స్తోత్రం. బైబిల్ చదివితేగా మీకు తెలిసేది, సత్యం తెలిసేది. బైబిల్ చదవరు కదా, సత్యవాక్యం వింటే కదా తెలిసేది. స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి, పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వారి ప్రాంతముల నుండి వెళ్ళగొట్టారు. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఏం చేశారు? వీళ్ళు పాదధూళిని వాళ్ళ తట్టు దులిపేశారు. అంతే. ఎందుకు దులిపాల్సి వచ్చింది? మీకు తెలుసా ఎందుకు దులిపారండి? ఎందుకు వాళ్ళ పాదధూళిని దులిపారు? చెప్పండి ఎవరైనా. చెప్పండి ఎవరైనా. ఒక్కడన్నా బైబిల్ చదివితేగా బాధ నాకే. ఒక్కరన్నా బైబిల్ చదివితేగా. బైబిల్ చదివే బ్యాచ్ లేదు నా సంఘంలో. ఇది నాకే బాధ. ఎందుకు పాదధూళి దులిపేశారు? ఒక్కరి దగ్గర జవాబు ఉందంటే లేదు. బైబిల్ చదివితేగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అన్న మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిని ఎడల వాడు నమ్ముకున్నాడు కాబట్టి వినడండి. వాదించే వాళ్ళు బ్యాచ్ అంతా నమ్ముకున్న జాతి వాదనతో దిగుతారు. ఎవడైనా నీతో వాదిస్తున్నాడంటే వాడు నమ్ముకున్న బ్యాచ్. గుర్తుపెట్టుకోండి. చదవండి అమ్మా. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిని ఎడల విడిచిపెట్టేటప్పుడు దులిపేయి పాదధూళి. నాకు గుర్తుండి ఓ ప్రాంతానికి వెళ్ళా. అక్కడ నాకు ఇదే జరిగింది. నేను కాళ్ళు కడుక్కొని వస్తున్నప్పుడు పాస్టర్ అన్నది, ఎందుకు కాళ్ళు కడుక్కోవాలని? నువ్వు కూడా కడుక్కో అన్న. మళ్ళీ చెప్తా అన్న. అర్థం కావాల వాక్యం. పాదధూళి దులిపేయాలంతే. అర్థమైన స్తోత్రం, అర్థం కాకపోయినా స్తోత్రం. నమ్ముకున్న వాళ్ళే మనకి రివర్స్ అవుతారు. విశ్వాసం ఉంచిన వాళ్ళు రివర్స్ అవ్వరండి. వాదించే వాళ్ళు ఎవరో తెలుసా? నమ్ముకున్న బ్యాచ్. ప్రభువునందు పూర్ణముగా అంగీకరించిన వాడు, ప్రభువుని పూర్ణంగా హత్తుకున్నవాడు, ప్రభువునందు ఆనుకున్నవాడు ఎప్పుడు వాదించడు, ప్రేమ చూపుతాడు.
ప్రేమ చూపుతారు, వాదిస్తారు. ఆదివారమే చర్చికి పోవాలని ఉందా అయ్యగారు? ఆదివారమే చర్చికి రావాలని ఉందా? మిగతా రోజుల్లో కూడా పోవచ్చు కదా. ఇట్లా అసలు బ్యాచ్ ఉంటారు, పనికి మళ్ళీ బ్యాచ్. వాక్యం తెలిస్తేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్ణంగా ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? నువ్వు అబ్రహాము సంతానం అంటే ఎలాగ అబ్రహాము సంతానం అయ్యావో తెలియాలా. అబ్రహాము సంతానం ఎలా అయ్యావో తెలియాలా. మళ్ళీ ఇంకోటి చెప్తా, సేమ్ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పాను. ఇట్లాంటి బ్యాచ్లు ఉంటాయి. అంటే లేకముందే సంఘంని ఏం చేయాలా చెప్పండి. మన సంఘంలో లేదు ఈ బ్యాచ్. లేకముందు ఏం చేయాలా? చక్కగా చేస్తే అప్పుడు ఏమవుతారు చెప్పండి. మొక్కప్పుడంట తుంచేయాలంట. ఎప్పుడు తుంచాలంట? మొక్కప్పుడంట తుంచేయాలి, లేకపోతే గడ్డపార వస్తుంది. గడ్డపార దాకా రానియని నేను. నా టైపే వేరు. మీకు అర్థమైన స్తోత్రం, అర్థం కాకపోయినా స్తోత్రం. నా టైపే వేరు. మొక్క అప్పుడే ఎవడు మనుషులన్న పనికి మాలిన ఏషాలో ఆలోచనలో వస్తే చూసావా, అప్పుడే తుంచేయడం తెలుసు నాకు. మీరు పెరిగి పెద్దయ్యి పూలయ్యి పండ్లయ్యి, ఇప్పుడు ఈ పండ్లు అరే పనికి మాలిన పండ్లు రా ఇవి అన్నంతసేపు నేను చూడా. మీకు అర్థమైందా? అర్థమైన స్తోత్రం, అర్థం కాకపోయినా స్తోత్రం. ఇప్పుడు చదవండి అమ్మా, మంచిగా చదవండి అమ్మా. ఇప్పుడు అయితే ఒకడు నీకు విశ్వాసం ఉందని ఒకడు అంటాడు, నాకు క్రియలు ఉన్నాయి అంటాడు. అర్థమవుతుందా? ఈ నమ్మిన బ్యాచ్లు ఇట్టనే వాదిస్తారు. నాకు 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 క్రియలు అంటారు వాళ్ళు. వాళ్ళకేముండదు, విశ్వాసం ఉండదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళకేముంటాయి? ధర్మశాస్త్ర సంబంధమైన వాళ్ళకి ఏముంటాయి? క్రియలుంటాయి, విశ్వాసం ఉండదు. బైబిల్ అర్థం చేసుకోండి. ఈ నమ్మిన బ్యాచ్కి ఏముంటాయి? క్రియలుంటాయి. నీకన్నా ముందు వచ్చి కూర్చుంటాడు. అవసరమైతే అయ్యగారికి నా దగ్గర క్రియలు ఉన్నాయని చూపిస్తా అని వచ్చేవారు నుంచి అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు. ఆడు క్రియా బ్యాచ్ ఆడు, విశ్వాసం లేదానికి. వాడు కూడా నమ్మిన బ్యాచ్ వాడే. మీకు అర్థమైందా? వాడికి క్రియలు ఉంటాయి, వాడికి విశ్వాసం ఉంటుంది. కానీ కింద చదవమ్మా. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పాను. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. అలాగు నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. నమ్మినవాడు అలాగా ఉంటే మంచిదే. అక్కడి నుంచి ఏం కావాలా? ప్రమోషన్లోకి రావాలా. ప్రమోషన్లోకి రాకుండా అక్కడే ఆగిపోతే దుష్టత్వం మనలోనికి వస్తుంది. దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. నువ్వు వాడు ఒకటే. మీకేమైనా అర్థమైందా? దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. నువ్వు వాడు ఒకటే. అందుకే ప్రభు ఏమన్నాడు? మీరు అపవాది సంబంధులు అన్నాడు. మీ తండ్రి అపవాది అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. 31వ వచనం నుంచి ఇందాక చెప్పానుగా, అక్కడ మళ్ళీ చదవండి ఇంటికి పోయినాక, మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఈయన్నే కూర్చుంటా, నన్ను అడగండి, మళ్ళీ చెప్తా, కొత్త భాషలో చెప్తా. అర్థమైందా మీకేమన్నా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నమ్ముకున్న వారు ఎలాగైనా బాప్తిజం తీసుకో, తప్పు కాదు. నమ్ముకోవడం తప్పు కాదు. అక్కడి నుంచి వెళ్ళి
అభివృద్ధి పదంలోనికి రావాలి, విశ్వాసంలోనికి రావాల. అంతరంగంలో ఏం పెరగాల? కింద అంటాడు, చదవమ్మ ఇప్పుడు. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడు. అది క్రియల మూలముగా నీతిమంతుడు. క్రియల మూలముగా నీతిమంతుడు. గుర్తుపెట్టుకోండి, క్రియల మూలముగా నీతిమంతుడు. క్రియల మూలముగా ఒకడు విశ్వాస అవుతాడు. క్రియల మూలముగానే ఒకడు ప్రభువునందు పరిపూర్ణుడవుతాడు, సంపూర్ణుడవుతాడు, పరిశుద్ధుడవుతాడు. చదవమ్మా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. చూసారా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు నమ్మాడు ముందు, తర్వాత క్రియలు ఏం చేశాయి? విశ్వాసములోనికి మార్చేశాయి. అందుకని అతను విశ్వాసమునకు తండ్రి అనబడ్డాడు. విశ్వాస సంబంధులే అబ్రహాముకు సంతానం అనబడతారు, వారసులు కాదు. వారసులు కాదు, విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానం. సన్నాఫ్ అని పెట్టుకున్నంత మాత్రాన కాదు. విశ్వాసం లేకపోతే సన్నాఫ్ అని పెట్టుకున్నా, డాటర్ ఆఫ్ అని పెట్టుకున్నా ఏ ఉపయోగం లేదు. అక్షరానుసారులుగా మిగిలిపోతారు, ధర్మశాస్త్రానుసారులుగా మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చదవండి, వాక్యము చదివి అర్థం చేసుకోండి. ప్రభు అంటాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నానన్నాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? నువ్వు ఎవరు కుమారుడు, కుమార్తెవు? ఎలా అయ్యావు కుమారుడు, కుమార్తెగా ఎలా మారావు తెలుసా మీకేమన్నా? ఎలా మారావు కుమారుడుగా, కుమార్తెగా తెలుసా మీకెవరికైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం చాలా అయిపోతుంది. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, మళ్ళీ ఎప్పుడైనా కంటిన్యూషన్ చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, తన నామమందు నమ్మిక అన్నాడా అండి? నమ్మిక అన్నాడా? విశ్వాసం అన్నాడా? విశ్వాసము. విశ్వాసము. విశ్వాసం ఉంచిన వానికి దేవుని పిల్లలంతే. నమ్మినోడు పిల్లలు కాదండి, విశ్వసించినోడు పిల్లలు. నమ్మినోడు సన్ ఆఫ్ అంటాడు, డాటర్ ఆఫ్ అంటాడు. విశ్వసించిన వాడు నా తండ్రి ప్రభు అంటాడు. తేడా అది. ఆడు బర్త్డే నమ్మినోడు యాడ్ చేసుకుంటాడు, ఆడు పనికి మాలతో చేసుకుంటాడు. అంటే నమ్మినోడు ఆడు సన్ ఆఫ్ కదా, ఎక్కడో చేసుకుంటాడు ఆడు బర్త్డే. వాడి తండ్రి ప్రభు అయితే వాడు బర్త్డే ఎక్కడ చేసుకుంటాడు? ఎక్కడ చేసుకుంటాడు? సంఘంలో. సన్ ఆఫ్ ప్రభు అనుకున్న వాడు సంఘంలో బర్త్డే చేసుకుంటాడు. పనికి మాలిన వాళ్ళందరూ ఎక్కడ చేసుకుంటారు బర్త్డేలు? పనికి మాలిన వాళ్ళ దగ్గర చేసుకుంటారు బర్త్డేలు. ఇంత బుర్ర ఉంటే
నేను ప్రతి బర్త్డేకి చెప్తాను. మెదడులో అంత గుజ్జుంటే కనీసం వాక్యం అర్థమవుతుంది, సత్యం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నామకార్థంగా బ్రతికేవాడికి అర్థం కాదు. త్యాగం ఏంటో తెలియదు. ఆదివారం చర్చికి రావడానికి డబ్బులు లేవు. చర్చికి రావడానికి ఏం లేవు, డబ్బులు లేవు. నువ్వు రోడ్డు మీద నిలబడు, నీకు ఎవడో లిఫ్ట్ ఇస్తాడు. రోడ్డు మీద నిలబడు, కనీసం అదనే చెయ్యి. అది విశ్వాసం. నువ్వు చక్కగా స్నానం చేసుకొని బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నిలబడు. ఎవడో ఒకడు దింపుతాడు చర్చికి వచ్చి. అది విశ్వాసం. నమ్మి ఇంట్లో కూర్చున్నవాడు దరిద్రుడు. వాడు డబ్బులు లేవని నమ్మి ఇంట్లో కూర్చునేవాడు వాడు దరిద్రుడు. వాడు తేడా ఉంది. నమ్మిన వానికి విశ్వసించిన వాడికి తేడా ఉంది. మా ట్రైనింగ్ అది. మేము ట్రైనింగ్ చేసేటప్పుడు మాకేం చెప్పేవాళ్ళు తెలుసా మా దైవ సేవకులు? నువ్వు బస్ ఎక్కు, నీ పక్కోడు నీ కోసం టికెట్ కొంటాడంటాడు. అది మా ట్రైనింగ్. మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి? బండి ఇవ్వాలా, బండిలో పెట్రోల్ పోయాలా, అన్నీ పోసి పోయి కూరగాయలు తీసుకురానాలా, అప్పుడు పోతాడు. అది విశ్వాసమా? అర్థం చేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఎదుగుదల కలగాల, మెట్టు ఎక్కాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించిన వానికి దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వసించిన వాడికి దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వసించిన వాడు ఏం చేస్తాడండి? ఏ పాస్టర్ గారు నా నెత్తి మీద సేవ పెడతాడా అని చూస్తాడు. అంతే తేడా. బుర్ర ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ స్వస్థపరిచాడు, వాడు గుర్తుపెట్టుకోండి. కానీ ఆయన అడిగింది ఏంటి? విశ్వసించుచున్నావా, నమ్ముచున్నావా అని అడిగాడు. నమ్మిన వానికి స్వస్థపరిచాడు, విశ్వసించిన వానికి స్వస్థత కలుగజేశాడు. దాని అర్థం ఏంటండి? ఇప్పుడు నమ్మావు, తర్వాత విశ్వసించు. ఒక ప్రధాని కపెర్నహూములో ఒక ప్రధాని రోగి, వాడి కుమారుడు రోగి అయి ఉంటాడు. ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ప్రధాని ఆడికి వెళ్తాడు. వెళ్ళి, నాయనా నా కుమారుడు చావకముందే వచ్చి, 4వ అధ్యాయంలో ఉంటుంది ఆఖరిలో, వచ్చి బాగు చేయమన్నప్పుడు ప్రభు అంటాడు, అతడు స్వస్థత పొందాడు, వెళ్ళమంటాడు. నమ్మి వెళ్తాడంతే. దారిలో ఇంటి నుంచి ఒకడు వస్తాడు. ఒక దిన ప్రయాణం తర్వాత ఏమంటాడు? అయ్యా మన కుమారుడు బాగయ్యాడు. ఎప్పుడు బాగయ్యాడు అన్నది? నిన్న 1 గంటకి. అదే టైంలో ప్రభువు చెప్పిన మాట అతడు నమ్మాడు. నమ్మడం తప్పు కాదు, విశ్వాసములో రాకపోతే తప్పు. మొదట్లో అందరూ నమ్ముతారు. ఎవరో ఒకరు మీకు ఏదో తెలియచేస్తారు, ఏదో సువార్త ప్రకటిస్తారు. ఈ చర్చి బాగుంటుందని చెప్తారు, అయ్యగారు బాగుంటారని చెప్తారు, వాక్యం బాగుంటుందని చెప్తారు, ఏదో చెప్తారు. మీకు నమ్మకం వస్తుంది, చర్చికి వస్తారు. తప్పు కాదు. నమ్మకం నుంచి ఏం కావాలా? విశ్వాసంలోనికి రావాలి. నమ్మకంలో నుంచి ఎక్కడికి రావాలా? విశ్వాసంలోనికి రావాలి. నమ్మకములో ఆగిపోతే దెయ్యాలు పడతాయి. ఇట్లా చెప్తాను వింటారు. నమ్మకంలో ఆగిపోతే ఏం పడతాయి? ఎందుకు? అదన్నా తెలుసా అన్న హల్లే చెప్పండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడన్నా దీని గురించి చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తా. మళ్ళీ ఎప్పుడైనా చెప్పినాడు ఇంకా డీటెయిల్గా చెప్తా. చదవండి అమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13. వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు, నమ్మిన వారికి కాదండి, విశ్వసించిన వారికి.
ఎవరైనా నాలాంటి దైవ సేవకుడు అయ్యా నువ్వు ప్రభు కుమారుడివి అన్నప్పుడు నీకేమనాలా, నీకేమనిపించాలా? ఆమేన్ అన్నవనుకో, ధన్యత, విశ్వసిస్తున్నావు అని అర్థం. ఎక్కడ అయ్యగారు మా డాడీ ఎవరు తెలుసా అన్నవనుకో, నువ్వు పెద్ద పనికి మాలినోడు అని అర్థం. ఇంతే తేడా. అర్థమైంది ఏమన్నా? మీకు అర్థమైన స్తోత్రం, అర్థం కాకపోయిన స్తోత్రం. దేవుని పిల్లలు అనబడే వాళ్ళకి విశ్వాసము అంతకంతకు పెరిగిద్దండి. మీ విశ్వాసము అభివృద్ధి పొందాలి, గుర్తుపెట్టుకోండి. చదవనమ్మా. ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన చదవండి, అందరు చదవండి. వారు దేవుని వలన పుట్టినవారే. ఇప్పుడు చెప్పండి, వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైన, మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అర్థమైతే స్తోత్రం. మనుషేచ్ఛల వలనైనా శరీరేచ్ఛల వలనైనా పుట్టినవారు కారు. వాళ్ళు విశ్వసించిన వాడికి అర్థమవుతుంది, నమ్ముకున్న వాడికి అర్థం కాదు. ఈ భాష విశ్వసించిన వాడికి అర్థమవుతుంది, నమ్ముకున్న వాడికి అర్థం ఎప్పటికీ కాదు. వాడు సన్నాఫ్ అని చెప్పుకుంటాడు, మా అయ్య ఇదే అని చెప్పుకుంటాడు. ఇంతే తేడా, గుర్తుపెట్టుకోండి. నువ్వు విశ్వసిస్తే ధన్యుడవు. విశ్వాసం వలన దేవుని కుమార్తె అనబడితే ధన్యుడవు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నమ్ముకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వెనకాల బ్యాచ్ అట్టే ఉంటుంది, బ్యాక్ బెంచ్ ఎప్పుడు అట్టే ఉంటుంది. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళు. అందుకే ముందు అన్నారుగా, నమ్ముకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పారుగా, మరి ఇప్పుడు చెప్పరే. నమ్ముకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి, ఇప్పుడు చెప్పరు. విశ్వసించిన వారందరూ హల్లెలూయా చెప్పండి. అట్టనే ఉంటారా? వచ్చే ఆదివారం చూస్తా. వచ్చే ఆదివారము మీ క్రియలు, మీ విశ్వాసము అన్నీ కనపడతాయి. వచ్చే వారం నుంచి మీకు అర్థమైన స్తోత్రం, అర్థం కాకపోయిన స్తోత్రం. అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే మరొకసారి ఏం చేయాలి? మీరు వాక్యం లైవ్లో వినండి. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.